దేవుని మాటలు వింటున్నారో ఈ రాత్రికాల సమయంలో వారందరూ ధన్యులు అని చెప్పగలను. ఎందుకు ధన్యులు అనేది మనం చదువుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు, వాక్యాన్ని వింటున్నప్పుడు మనకే అర్థమవుతూ ఉంటుంది. ఎందుకు నేను ఈరోజు ధన్యుణ్ణి, ఎందుకు నేను ధన్యురాల్ని, ఈరోజు ఎందుకు ఈ యొక్క శబ్ద యంత్రం ద్వారా నాకు ఈ మాటలు వినిపించాయని వాక్యం అయిపోయిన తర్వాత అనుకుంటారు. ఎందుకంటే కొరింథీయులకు రాసిన బైబిల్ గ్రంథంలోని ఒక వచనాన్ని మనం చదువుకుంటూ ముందుకు సాగుదాం. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 41వ వచనం తీసిన వారు చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి కొరింథీయులు 15వ అధ్యాయము 41వ వచనం. సూర్యుని మహిమ వేరు, సూర్యుని మహిమ వేరు, సూర్యుని మహిమ వేరు, చంద్రుడి మహిమ వేరు, చంద్రుడి మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు, మహిమను బట్టి ఒక నక్షత్రమునకును, మహిమను బట్టి ఒక నక్షత్రమునకును, మరి ఒక నక్షత్రమునకును భేదము కలదు కదా, మరి ఒక నక్షత్రమునకు భేదము కలదు కదా. మృతుల పునరుద్ధానమును అలాగే, మృతుల పునరుద్ధానమును అలాగే. శరీరం అక్షయమైనదిగా విత్తబడి, శరీరము అక్షయమైనదిగా విత్తబడి, శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. చాలండి. క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవము కలిగిన దేవా, మీ యొక్క ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో అల్పులమైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మీ యొక్క కృపలో బలపరిచి భద్రపరిచినందుకై మీకు వందనాలు, స్తోత్రాలు. మేము మీ యొక్క మాటలు వింటుండగా మా యొక్క హృదయాంతరంగాల్లో మీ యొక్క కార్యము చేయండి. మేము విని మేలు పొందవారమై ఉండినట్లుగా, మా బ్రతుకులు మార్చుకున్నట్లుగా మా యొక్క హృదయాన్ని స్థిరపరచమని ఈ రాత్రికాల సమయంలో ఆయన నిలబడిన మీ యొక్క దాసుని మీ శిలోచాటున మరుగుపరుచుకోమని, కనీస జ్ఞానము లేని బుద్ధిహీనుని నన్ను నిలబెట్టినందుకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏమిచ్చినా మీరు రుణం తీర్చుకోలేమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 41వ వచనంలో మనం ఒక వచనాన్ని చదువుకున్నాం. అక్కడ సూర్యుడి గురించి రాయబడి ఉంది, చంద్రుని గురించి రాయబడి ఉంది, నక్షత్రాలను గురించి రాయబడి ఉంది. అయితే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వాటి వాటి మహిమ చొప్పున ప్రకాశిస్తున్నట్టుగా అక్కడ రాయబడి ఉంది. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ అక్కడ మృతుల పునరుద్ధానము, శరీరం అక్షయమైనదా క్షయమైనదా అనే ఒక తర్కము వచ్చినప్పుడు ఈ యొక్క ఆస్ట్రోనామీ సంబంధించినటువంటి భూమి, సూర్యుడు, నక్షత్రాలు ఈ యొక్క ఉపమానాన్ని తీసుకొని అపోస్తుడైన పౌలు ఆ మాటని చర్చిస్తూ ఉన్నాడు. అయితే ఈ రాత్రికాల సమయంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మరొకసారి చదువుదాం చూడండి. 41వ వచనము. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు. చాలండి. సూర్యుని మహిమ వేరంట, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మనలో అనేకులు చదువుకున్న వారంగా ఉన్నాం. మనకు తెలుసు సూర్యుడు స్వయం ప్రకాశితుడు, అనగా తనకు తానే మరి ప్రకాశిస్తూ ఉంటాడు. మరి చంద్రుడి దగ్గరకు వచ్చేసరికి చంద్రుడు స్వయం ప్రకాశితుడా? ఆస్ట్రోనామీ తెలిసిన వాళ్ళకంటే మనకు ఈ యొక్క శాస్త్రాన్ని తెలిసిన వాళ్ళకి అర్థమవుతా ఉంటుంది. అంటే చంద్రుడు ప్రకాశితుడు కాదు, కానీ సూర్యుని దగ్గర నుంచి వచ్చే ఆ యొక్క తేజస్సును, ఆ యొక్క మహిమను పొందుకొని ప్రకాశిస్తూ ఉంటాడు. అదేవిధంగా నక్షత్రములు కూడా వాటికి కొన్ని నక్షత్రాలు స్వయం ప్రకాశితుగా ప్రకాశిస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ దేవుని యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, దేవుడు
అది జరగవలసి ఉన్నది కాబట్టి వాటి మహిమ చొప్పున వాటిని నియమించి ఒక కక్షలో ప్రవేశపెట్టాడు. ఈ రాత్రికాల సమయంలో మరి మనం దేవుని యొక్క వాక్యంలో ముందుకెళ్ళినప్పుడు దేవుడు కూడా మనుషులందరినీ ముందుగా సమానంగా సృష్టించారు. ఈ మాట అనగానే మీకు అనిపిస్తుంది, ఒక చిన్న డౌట్ వస్తుంది, దేవుడు సమానంగా సృష్టించలేదు అని నేను బల్లగుద్ది చెప్పగలుగుతానని అనేకులు ముందుకు రావచ్చు. ఎందుకంటే కొంతమంది పుట్టుకతోనే గోల్డ్ స్పూన్లో పుడతారు. అంటే వారికి మరి కావలసిన దానికంటే ఎక్కువ ధనము డబ్బు అధికంతో పుడతారు. కొంతమంది పేదవాళ్ళుగా తినడానికి తిండి లేని పరిస్థితుల్లో కూడా భూమి మీద జన్మిస్తారు. కొంతమంది రోగాలతో జన్మిస్తారు. అలాంటి టైంలో దేవుడు ఒక మనిషి ఎడల మరి పక్షపాతం చూపిస్తున్నాడని మనం చాలాసార్లు అనుకుంటాం. అయితే దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో సెలవిస్తా ఉన్నాడు, దేవుడు ఆయన దృష్టిలో అందరినీ సమానంగానే సృష్టిస్తాడు. అంటే ఈ శారీరకమైన ఆలోచనలతో బ్రతికే ప్రతి వారు దేవుని యొక్క మహిమను ఎన్నటికీ తెలుసుకోలేరు. ఎందుకంటే సూర్యుని యొక్క మహిమ మనకు ప్రతిరోజు ప్రకాశిస్తున్నప్పుడు దాన్ని అనుభవిస్తున్నాం, కానీ అది ఎలా వస్తుందనే విషయాన్ని అనేకులు తెలుసుకోలేక మరి దాన్ని అలా పక్కన పెడతా ఉంటారు. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆలోచన మనిషి ఎలా ఉంటుంది అనే విషయాన్ని చదువుకుంటూ మనం ముందుకు సాగుదాం. చూడండి ప్రియులారా, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనంలో ఒక చిన్న మాట సెలవిచ్చాడు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము నేను చదువుతాను, చూడండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించుదురు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆలోచన ఒక మనిషి ఎడల ఏ విధంగా ఉందో తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఏమవ్వాలంట, బుద్ధిమంతులమై ఉండాలి. కొంతమంది ఎల్లప్పుడూ దేవుని యొక్క మాటలకు కానీ మంచికి తిరగడానికి ఇష్టపడరు. ఎవరి దగ్గరికైనా వెళ్ళి, అరే బాబు నువ్వు చేసే తప్పు, నువ్వు ఇలా చేయకూడదని ఎవరికైనా మంచి మాటలు చెప్పి చూడండి, వినడానికి ఇష్టపడడు మానవుడు. అది అవసరం లేనటువంటిది, ఎంత మాత్రము మంచిది కానటువంటిది చెప్పి చూడండి, దానికోసం ఎంత సమయాన్నైనా వెచ్చించడానికి ఈరోజు మానవుడు పరుగులు తీస్తూ ఉన్నాడు. లోకంలో అనేకులు చెడుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. మంచి చెప్పులు వేసుకునే లోపంట చెడు ఊరంతా తిరిగేసి వచ్చిద్దంట, అంతగా ప్రబలుతూ ఉంటుంది. ఎందుకంటే చెడు ముందుగా చాలా ఆనందంగా ఆహ్లాదంగా అనిపిస్తుంది, చివరికి వచ్చేసరికి అది చాలా బాధ వేదనతో కూడినదే ఉంటుంది. అందుకే అంటున్నాడు, మీరు బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. అయితే దేవుడు సృష్టించినప్పుడు ఆకాశ మండలంలో ఉన్నటువంటి జ్యోతులు అనగా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉంటాయి. ఎందుకంటే దేవుడు వాటికి మీరు ప్రకాశించండి అని తయారు చేసి మరి ఆ కక్షలో పెట్టినప్పుడు అవి ఆ కక్షలోనే తిరుగుతూ వాటి పని ఎల్లప్పుడూ క్రమముగా చేస్తూ ఉంటాయి. మనందరం చదువుకున్న వాళ్ళమే. ఎప్పుడైనా వాటి క్రమము తప్పితే మనిషి యొక్క మనుగడ అనేది కోల్పోతాడు. ఒక్క క్షణం కూడా మనిషి బ్రతికుండలేదు. కేవలం చిన్న ఉదాహరణ మనం నిన్న మొన్న పేపర్లలో టీవీల్లో చూస్తున్నాం. మరి థాయిలాండ్లో, మయన్మార్లో భూకంపం వచ్చింది. ఎందుకు భూకంపాలు వస్తాయంటే భూమి లోపల ఉన్నటువంటి టిక్లో ప్లేట్ సంథింగ్ ఏదో ప్లేట్లు అంటారు, ఆ ప్లేట్లు ఎక్స్పాండ్ అయినప్పుడు భూమి కొంచెం అలా ఇలా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. అంటే ఒక్క క్షణమే ఇలా ఎక్స్పాండ్ అయ్యి మళ్ళీ దాని కక్షలోకి అది వచ్చినప్పుడు మనిషి విలవిల్లాడిపోతూ అనేకులు ప్రాణాలు కోల్పోతూ ప్రాణ నష్టము, ఆస్తి నష్టము కలుగుతూ ఉంటుంది.
ఇక్కడ దేవుడు ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ఎందుకు ఉండమన్నాడంటే, దేవుడు వాటికి నిర్ణయించిన కక్షలో ఎల్లప్పుడూ తిరుగుతూ వాటి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాయి. ఒకవేళ సూర్యుడు ప్రకాశించడం మానేస్తే మరి జీవకోటి మరి జంతువులైతేనేమి మనుషులైతేనేమి ఒక క్షణం కూడా బ్రతకలేరు. అదేవిధంగా చంద్రుడు భూమి చుట్టూ తిరగడం ఆపేస్తే ఏమైందంటే అల్లకల్లోలం సృష్టించబడుతుంది. భూమి మీద ఉన్నటువంటి సముద్రాలన్నీ వచ్చి మనుషుల మీద భూభాగం అంతా కప్పిపోతూ ఉంటుంది, అందరూ చనిపోతారు. అయితే దేవుడు వాటిని ఎందుకు ఎగ్జాంపుల్గా చెప్పారంటే, అవి ఎల్లప్పుడూ వాటికి నియమించినటువంటి కక్షలోనే తిరుగుతూ ఉంటాయి. కానీ ఈరోజు మానవుడు దేవుడు నియమించినటువంటి కట్టడలను మర్చిపోయాడు, దేవుడు చూపించినటువంటి మార్గాన్ని తప్పిపోయాడు. ఒక మాట అంటాను, దేవుడు ఎల్లప్పుడూ మనిషి మంచివాడుగా ఉండాలని తన చిత్తానుసారమైన సృష్టించిన జీవితానికి సార్థకము చేసుకొని మరలా తన దగ్గరకు రావాలని దేవుడు కోరుకుంటాడు ప్రియులారా. అయితే నిజంగానే ఆయన కోరుకున్నట్టుగా మనుషులమైన మనము జీవిస్తున్నామా? దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు? ఆయన సృష్టించిన అవసరం ఏముంది? ఒక మనిషిని భూమి మీద సృష్టించడానికి అవసరం ఏముంది? ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో చూసినప్పుడు చక్కగా రాయబడి ఉంటుంది, దేవుడు మానవుణ్ణి ఈ భూమి మీద ఎందుకు సృష్టించాడని. తీసిన వారు చదవండి. ఆదికాండము మన పోలిక చొప్పున నరులము చేయదము, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక. వాస్తవానికి భూమిని సృష్టించింది మానవుడి కోసం, మానవుణ్ణి సృష్టించింది దేవుడి కోసం. అర్థమవుతుందా నేను చెప్పేది? భూమిని సృష్టించింది మానవుల కోసం, మానవుని సృష్టించింది దేవుడి కోసం. దేవుడు ఈ భూమి మీదకి మనల్ని ఎందుకు పంపించాడంటే, ఈ యొక్క బ్రతికున్నన్ని రోజులు ఆయన్ని మహిమపరచడానికి ఈ భూమిని ఏలమని చెప్పాడు. కానీ ఈరోజు మానవుడు భూమి చేత ఏలబడుతున్నాడు. మరి ప్రతి చిన్న వాటికి కూడా మనం భయపడిపోయి మరి కొన్ని వార్తలు చూస్తూ ఉంటాం, జంతువులు ఊర్లలోకి వచ్చి పడిపోతూ ఉన్నాయి. వాస్తవానికి వాటిని మనం ఏలాల్సిన వారమై ఉన్నాం. ఎందుకు అవి అలా ప్రవర్తిస్తుందంటే, మనము బుద్ధిమంతులుగా లేక దేవుడు నియమించినటువంటి, అంటే ఏ వ్యక్తికైనా ఇప్పుడు మనకు చిన్న సెల్ ఫోన్ ఉంటుంది మన దగ్గర. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. సెల్ ఫోన్ ఉండిద్ది. సెల్ ఫోన్ మనం చెప్పినట్టు వింటది, కానీ సెల్ ఫోన్ చెప్పినట్టు మనం వింటామా? అసలు వినం. మనం దాన్ని ఇష్టం వచ్చిన రీతిగా ఆపరేట్ చేస్తాం. దేవుడు కూడా ఆయన మాట వినాలి. మానవుడు నేను నిర్ణయించుకున్నటువంటి ఆలోచన విధానంలో మనిషి నడవాలి, బ్రతకాలి, తన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి, మంచివాడుగా ఉండాలని దేవుడు తలంచి మనిషిని సృష్టిస్తే, మనిషికి వాస్తవానికి దేవుడు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఆ స్వాతంత్రాన్ని దేవుడు అతిగా ఉపయోగించుకొని ఆ స్వాతంత్రం నుండి పక్కకు తొలగిపోయి ఇష్టం వచ్చిన రీతిగా జీవిస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? దీనంతటికి కారణము మనిషి దేవుని చేత ఏలబడాలి, కానీ మనిషి పాపము చేత ఏలబడతా ఉన్నాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఈ రాత్రికాల సమయంలో నేను చెప్పాలని ఆశపడుతున్న ప్రియులారా, ఇద్దరు అక్క తమ్ముడు కలిసి ఒక బాతుల మందని తీసుకొని అడవికి వెళ్ళారంట. బాతులు అంటే తెలుసుగా, ఇక్కడ బాతులు అంటారుగా. బాతుల్ని తీసుకొని అడవికి వెళ్ళారంట అక్క తమ్ముడు ఇద్దరు కలిసి. వెళ్తా ఉంటే మరి ఆ చిన్నోడికి అవి మాటినట్ల వాళ్ళ అక్క ముందుగా ఒక మందం తోలుకొని వెళ్తా ఉంటే తమ్ముడు వెనకాల ఇంకో మందం తోలుకొని వెళ్తున్నాడంట. అయితే వీడికి అవి మాటినక వాడికి ఇష్టం వచ్చిన రూట్లో పరిగెడతా ఉన్నాయి. ఈ బుడ్డోడి కోపం వచ్చి ఏం చేశాడు, కర్ర తీసుకొని కొట్టాడు ఒకదాన్ని. అది వెంటనే చనిపోయింది. వాళ్ళ అక్క చూసింది, అరే 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 చంపేశావా, ఎంత పని చేశావు, నీకు చేత కాకపోతే నాకు చెప్పొచ్చు కదా, నేను తోలుకొని వెళ్ళేదాన్ని అనేసి తమ్ముడి మీద కసురుకుంది. అయితే అక్క, ఏదో తప్పు జరిగిపోయింది, నువ్వు డాడీకి మాత్రం చెప్పమాకే, నువ్వు ఏది చెప్పినా చేస్తాను, నువ్వు ఏ పని చెప్పినా చేస్తాను అంటే ఆమె అదే అదును చూసుకొని సరే తమ్ముడు అని చెప్పేసి దాని బాతును అక్కడ పడేసుకొని మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చారు. అయితే ఇంకా అక్కకు అవకాశం దొరికింది కదా, తమ్ముడు వాటర్ తీసుకురారా అనగానే
నేను తీసుకురాను పో అంటాడు. ఏ బాతు అనగానే పరుగులు తీస్తా ఉంటాడు. మరలా లేదు ఈరోజు నాకు తలనొప్పి వస్తుంది, ఆయిల్ పెట్టి మసాజ్ చేయంటే నేను చేయను పో అంటాడు. బా అంట పరిగెత్తుకొని వస్తాడు. అలా ప్రతిరోజు తనతో గొడ్డు చాకిరి చేపిస్తా ఉంది అమ్మాయి. దొరికింది అవకాశం కదా, గొడ్డు చాకిరి చేపిస్తూ తనని ఇష్టం వచ్చిన విధంగా ట్రీట్ చేస్తూ ఉందంట. అయితే విసిగిపోయాడంట, ఇంకా ఇంట్లో నుంచి పారిపోదామా అన్నంత విసిగిపోయాడంట. అంతగా విసిగించేసింది ఆ అమ్మాయి. ఒకరోజు డిసైడ్ అయ్యాడు, ఏదైతే అది నాన్న కొడితే కొట్టే 2 దెబ్బలతో అయిపోద్ది, కానీ దీని బాధ నేను భరించలేకపోతున్నాను అనుకున్నాడంట. వాళ్ళ నాన్న రాగానే తమ్ముడు నాకు కొంచెం డ్రింక్ తీసుకురా అనిందంట. నేను తీసుకురాను పో అన్నాడంటే. బా అన్నాడంట. బాలేదు గీలేదు పో, చెప్తే చెప్పుకపో నేను అనేసి కోపంగా అన్నాడంట. వాళ్ళ నాన్న వచ్చి ఏంటి చెప్తే చెప్పుకోపో అని ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఆ పిల్లోడికి గొల్లుమని ఏడుపు వచ్చి తండ్రి పాదాల మీద పడిపోయి, నానా నేను చిన్న తప్పు చేశాను, మరి ఆ బాతుని చంపేశాను. వారు ఆ చిన్నదానికి ఎందుకు రా ఇంత బాధపడుతున్నావు, ఆ చిన్నదానికి ఎందుకు ఇంతగా ఏడుస్తున్నావు, పోతే పోయింది ఒక బాతే కదా అనేసి అన్నాడంట. పిల్లోడు షాక్ అయిపోయాడు. ఏంటి మా నాన్న నన్ను ఏమనలేదు, చాలా ఈజీగా తీసేసుకున్నాడు ఏంటి అనేసి అనుకున్నాడంట. వెంటనే లేచి మరి కళ్ళీలు దుడుచుకొని తన ఒక హృదయంలో ఒక ప్రశాంతమైన వాతావరణం నెలకొందంట. ఇప్పుడు నా నుంచి భారము దిగిపోయింది. అనగానే వాళ్ళలో వణుకొచ్చేదంట, ఎక్కడ నాన్నేమంటాడో కొడతాడో అని. ఇది ఎందుకు చెప్పానో తెలుసా? దేవుడు మనిషి కూడా పాపం అనే ఆ యొక్క వ్యసనంలో కూరుకుపోయి దాని నుంచి బయటికి రాలేక ప్రతినిత్యం అల్లాడిపోతా ఉన్నాడు. దేవుని దగ్గరకు వచ్చి నిలబడలేక, దేవునితో మాట్లాడలేక ఆదాము పరిస్థితిలో చాలామంది రోజు మగ్గిపోతా ఉన్నారు. ఇవేను దేవుణ్ణి నమ్ముకున్న విశ్వాసులైనను కొన్నిసార్లు చేసిన తప్పుని ఒప్పుకోలేక ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక తప్పు, ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక తప్పు, అలా చేస్తూనే నిత్యము మరి ఆ యొక్క కృంగుబాటులో కింగిపోతున్నాడు ఈరోజు మానవుడు. ప్రియమైన ఈ వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు పాపము శాపము చేత శాంతి సమాధానము లేక అల్లాడిపోతున్నావేమో. ఎవరికి చెబితే ఏమనుకుంటారో. నిజంగా కొన్నిసార్లు దేవుని యొక్క మాటలు వినిపించినప్పుడు చాలామంది అనుకుంటారు, క్రైస్తవులు వచ్చారు వాళ్ళతో చెప్పి ప్రార్థన చేయించుకుందామని. వెంటనే ఇంకో ఆలోచన వస్తుంది, అయ్యో ఇది మన మతం కాదు కదా, అయ్యో ఇది మనది కాదు కదా అని ఒక థాట్లోకి వెళ్ళిపోతారు. ఎందుకో తెలుసా? వారి యొక్క మనసులో ఒక పాప భారం మోపబడి ఉంది. ఎవరైతే మరి ఆ భారాన్ని తప్పించుకోవాలని ఆశపడతారో, ఎవరైతే ఈ బరువుని మోయలేను అని ఆశపడతారో, అలాంటి వారికి బైబిల్ గ్రంథంలో దేవుడు ఎలాంటి చక్కని మాటలు చెప్పాడో తెలుసా? యోహాను సువార్తలో రాయబడి ఉంటది, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి అంటాడు. ఎందుకో తెలుసా? ఆయన సంకల్పంలో సృష్టించాడు కాబట్టి విడిపించడానికి ఆయనకు ఇష్టమై ఉన్నది. ఇక్కడ బాతు విషయంలో కూడా తండ్రి పోతే పోనీలే, దాని ఏముంది, నువ్వు సంతోషంగా ఉంటే చాలు అనుకుంటాడు. తండ్రి కూడా తన పిల్లలు ఎన్ని తప్పులు చేసినా నా పిల్లోడే అని క్షమిస్తూ ఉంటాడు. చాలాసార్లు దగ్గరికి తీసుకుంటా, కొన్నిసార్లు గద్దించిన వెంటనే అయ్యో అని దగ్గరికి తీసుకుంటాడు. యేసుక్రీస్తు ప్రేమ కూడా అంతే. ప్రయాసపడి భారం మోయిచు నిత్యము కన్నీళ్లు వేదన దుఃఖంతో అలా సాగిపోతూ జీవితాన్ని నాశనం చేసుకునే వారికి ఆయన చక్కని మాటలు సెలవిస్తా ఉన్నాడు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా. ఆయన ఏమన్నాడు? సమస్త జనులారా అంటున్నాడు. దాంట్లో సమస్త జనులలో అందరూ ఉంటారు. మంచివారు ఉంటారు, గొప్పవారు ఉంటారు, చెడువారు ఉంటారు, కులము మతము, ఆయనకి ఎలాంటి భేదం లేకుండా ఆయన అందరినీ పిలుస్తా ఉన్నాడు. అయితే బుద్ధిమంతులైతే మరి ఆ ఆకాశ నక్షత్రముల వలె వెలగాలి, ఆ చీకటిని తొలగించబడాలి నా జీవితంలో అనేసి మరి బుద్ధి కలిగి ఉన్నవారు దేవుని దగ్గర రావడానికి ఇష్టపడతారు. బుద్ధి లేని వాడికి ఎన్ని మాటలన్నా చెప్పండి, ఈ చెవితో వింటాడు, ఈ చెవితో వదిలేస్తాడు. మరొకసారి ఆ వచనాన్ని నేను చదువుతా చూడండి. దానియేలు 12వ అధ్యాయం 3వ వచనంలో బుద్ధిమంతులైతే
ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గం నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించుదురు. దేవుడు ప్రతి మనిషికి ఫ్రీడమ్ ఇచ్చాడు. ఫ్రీడమ్ ఇచ్చిన వాడు ఆయన మనం వెలిగే స్వభావాన్ని కూడా ఇచ్చాడు. వెలగడం అంటే మనలో బలుపు పెట్టుకొని వెలగడం కాదు, మన జీవితము సార్థకమై ఉండాలి. ఈ రోజుల్లో అనేకులు వారి జీవితాన్ని, వారి కుటుంబాన్ని ఏ కోణంలో చూసినా మనకు మంచి కనబడనటువంటి స్థితిలోకి మనిషి యొక్క జీవనం వెళ్ళిపోయింది. చాలా కుటుంబాలను గమనించి చూడండి డీప్గా. వారు పుట్టింది ఎందుకో తెలియదు, పెరుగుతుంది ఎందుకో తెలియదు, చనిపోయేది ఎందుకో తెలియదు. పుట్టామా, పెరిగామా, చచ్చిపోయామా అంటే ఈ జీవితానికి, ఈ యొక్క 60 నుంచి 70 సంవత్సరాలు బ్రతికే జీవితానికి అర్థం లేదా? దేవుడు ఎందుకు సృష్టించాడు ఈ భూమి మీద మనల్ని అనేసి మనల్ని మనం ఒకసారి పరిశీలించుకున్నట్టయితే, ఆయన మహిమ కోసమై దేవుడు మనల్ని సృష్టించాడు. ఎలా మహిమపరచబడతాడు దేవుడు? క్రైస్తవులమైన మనము, క్రీస్తుని నమ్ముకున్న మనము మనం ప్రకాశించాలి, ఆయనను మహిమపరచాలంటే ఎలా, ఏ విధంగా ఉండాలి? కొన్ని మాటలు చదువుకొని ముందుకు సాగుదాం. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం 25వ అధ్యాయం 14వ వచనం తీసిన వారు చదవండి. పరలోక రాజ్యము, మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించి ఉన్నట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయెను. చాలండి. ఈ విషయము మనం గత వారం చర్చిలో విన్నాం. ఒక 2-3 వారాల నుంచి వింటూనే వస్తున్నాం. ఇక్కడ పరలోక రాజ్యము దేన్ని పోలిందంట? చూడండి ఒకసారి, మరొకసారి చదవండి అన్న. ఫస్ట్ వచ్చిన 14వ వచనం. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై దాసులను పిలిచి దేశాంతరమునకు చూపిస్తున్నాడు. మరొకసారి, ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండునంటే ఏది? పరలోకము. పరలోక రాజ్యం అనగా దేవుడు మరి దాన్ని విస్తరింప చేయాలి, దాన్ని నిందించాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ చెప్పినట్టుగా ఒక వ్యక్తి దేశాంతరం పోవడానికి తన దగ్గర ఉన్నటువంటి సంపాదన సొమ్మును పిలిచి కొంతమందికి ఇచ్చాడు. ఎలా ఇచ్చాడంట? ఒకడికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకరికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒకడికి 1 తలాంతు ఇచ్చాడు. తలాంతులు అనగా డబ్బులు. ఆ డబ్బుల్ని ఇచ్చేమన్నాడు? నేను వెళ్ళి మళ్ళీ వస్తాను, వచ్చేలోపు మీరు దీన్ని డబల్ చేయండి, దీన్ని వృద్ధి చేయండి అనేసి చెప్పాడు. దీన్ని మనం సాదృశ్యంగా గమనించినప్పుడు దేవుడు మనిషిని భూమి మీద సృష్టించాడు. ఏమన్నాడు? ఆదికాండం 1:26 వచనంలో భూమిని నిండించి, చదవండి ఒకసారి, తీసిన వారు ఎవరన్నా గబుక్కుని చదవండి. చదవండి ఒకసారి. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎందుకనగా మీరు ఫలించి అభివృద్ధి పొందాలని దేవుడు మనిషిని సృష్టించాడు. అయితే ఇక్కడ తలాంతుల విషయంలో చూసినప్పుడు కూడా దేవుడు ఒక వ్యక్తిని ఫలించాలని, అభివృద్ధి పరచాలని చూస్తాడు. అయితే ఆ తలాంతుని వాడుకున్నవాడు వాడుకున్నంత. అర్థమవుతుందిగా? 5 తలాంతులు ఇచ్చిన వాడు ఏం చేశాడంట? దాన్ని 5 ఇంకా డబుల్ చేశాడు. అంటే దాన్ని ఎక్స్చేంజ్ చేసుకున్నాడు, దాన్ని పెంచుకున్నాడు. వాడి యొక్క మరి కెపాసిటీ అనేది పెరిగింది. 2 తలాంతులు ఇచ్చిన వాడు 2 పెంచుకున్నాడు. 1 తలాంతు ఇచ్చిన వాడు ఏం చేశాడంట? భూమిలో దాచిపెట్టాడంట. దానికి ఈ లోకంలో కూడా దేవుడు మనిషిని సృష్టించాడు. ఎందుకంటే
ఈ మనుషుడిని ఆశీర్వదించాలని, ఈ మనుషుడు అభివృద్ధి పొందాలని, ఈ మనుషుడు గొప్పవాడు కావాలని దేవుడు మనిషిని సృష్టించి మరి తను ఎక్కడికి వెళ్ళాడు? మీకోసం నేను ఇల్లులు కట్టిస్తాను, వెళుతున్నాను, వచ్చే వరకు మీరు ఫలించి అభివృద్ధి చెందండి, మిమ్మల్ని మరలా తీసుకొని వెళ్తాను. ఇక్కడ కూడా మరి సాదృశ్యంగా ఇచ్చినటువంటి తలాంతులు అలాగే పాతి పెట్టే వారంగా ఉంటున్నామా? ఈ లోకంలో మరి దేవుడు సృష్టించిన ప్రతి వ్యక్తి, నాట్ ఓన్లీ క్రైస్తవుడు, ప్రతి వ్యక్తి ఎడల దేవుని యొక్క ఉద్దేశాలు ఉంటాయి. దేవుడు ప్రతి వ్యక్తిని గొప్పవానిగా చేయాలనుకుంటాడు, ప్రతి వ్యక్తిని ఆశీర్వదించాలనుకుంటాడు. ఎందుకంటే ఆయన మరి స్వరక్తం ఇచ్చి కొన్నాడు. ఆయన యొక్క ఊపిరి, నాసికా రంధ్రాల నుంచి ఊపిరినిచ్చి మరి కన్నాడు ఆయన. కాబట్టి ఆయనకు ప్రతి వ్యక్తి ఎడల ప్రేమ కలిగి ఉంటుంది. నేను ఈ వ్యక్తిని, ఈ కుటుంబాన్ని బాగు చేయాలి, ఈ కుటుంబాన్ని గొప్పవాలిగా చేయాలి, ఈ కుటుంబం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు తలస్తాడు. కానీ చాలా మంది ఏం చేస్తారో తెలుసా? దేవుని యొక్క మాటని పెడచెవిన పెట్టి, ఎందుకు? అది మంచి కాబట్టి, ఈ మంచి ఈ రోజుల్లో అనేకులకు నచ్చడం లేదు. మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కడైనా గొడవ ఇద్దరు కొట్టుకుంటున్నారనుకో, తన్నుకుంటున్నారనుకో, అక్కడ 10 మంది కూడి చూస్తూ ఉంటారు. మెట్లెక్కి చూస్తారు, కొంతమంది బిల్డింగ్లెక్కి చూస్తారు. అబ్బా భలే కొట్టుకుంటున్నారే, అరే వీడి తల భలే పగిలిపోయింది అనుకుంటారు. కానీ అయ్యో ఎందుకు కొట్టుకుంటున్నారని ఎవడైనా వెళ్ళి సమాధానపరిచేవారు ఉన్నారా? ఒక చిన్న మాట చెప్తాను. ఈ లోకం ఎలా చూస్తుందంటే, ఒక మంచి వారిని వీడికి తాగుడు అలవాటు లేదంట నవ్వుకునే రోజులలో మనం ఉన్నాం. అరే తాగడం తప్పురా అని ఎవరికైనా చెప్పావనుకో, మనల్ని వింతగా చూసేవారుగా ఉన్నారు. అంటే మనిషికి రుచించడం లేదు. అదే తాగి కుటుంబాన్ని చెడగొట్టుకొని, కుటుంబం అల్లకల్లోలంగా మార్చబడి, కుక్కలు చింపిన విస్తరాకు వలె కుటుంబం అయిపోతున్నా పట్టించుకొని మూర్ఖులు ఈరోజు అనేకులు ఉన్నారు. తాగుడుకు బానిసై, పాపము చేత, శాపము చేత ఈడవబడి, కొట్టబడి, కుటుంబాలు నాశనమైపోయి, తినడానికి తిండి లేక, అప్పులు చేసి, ఎంత మాత్రం కూడా శాంతి సమాధానం లేక నలిగిపోతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటికి అరే బాబు ఇది తప్పురా, నువ్వు మంచి మార్గంలో ప్రయాణించాలి, ఇది మంచి మార్గం అని చెప్తే వాడు ఏమంటాడో తెలుసా? నువ్వేంటి నాకు చెప్పేదంటాడు. మరి మనిషి ఇలా ఎందుకు మార్చబడుతున్నాడంటే, ఈ లోకంలో సాతాను అనే ఒక దుర్మార్గుడు, దుష్టుడు ఉన్నాడు ప్రియులారా. వాడు మనని ఎదగకుండా చేస్తాడు. మనం పొలాలలో విత్తనాలు వేసినప్పుడు, వడ్లు వేసినప్పుడు, వరి పంట వేసినప్పుడు ఒక 2 నెలలు కాగానే దాంట్లో గురుగులు వస్తూ ఉంటాయి. ఎందుకు? ఆ పంటను నాశనం చేయడానికి. అది ఫలించకుండా ఉండాలని తలస్తాడు దుష్టుడు, దుర్మార్గుడు. కొంతమంది దేవుని యొద్దకు రావాలి, క్రైస్తవులు ఈరోజు వచ్చారు, మంచి మాటలు చెప్పెళ్ళారు, వింటే బాగుండు, దేవుని సన్నిధికి వెళ్తే బాగుండు, మరి వారి జీవితాలు బాగున్నాయి, వారు తాగట్లేదు, మరి వారు మంచిగా బ్రతుకుతున్నారు, సమాధానంగా ఉన్నారు, చచ్చిపోయినా పర్లే ఈ లోకంలో చాలు అన్నట్టు ధైర్యంగా బ్రతుకుతున్నారు అనుకునే లోపే పక్కింటి వాళ్ళు వచ్చి ఏమంటారో తెలుసా? ఏ క్రైస్తవుల మతంలోకి వెళ్తావా నువ్వు? ఎంత ఘోరం, ఎంత దారుణం అనేసి అనేకులు మనల్ని డైవర్ట్ చేస్తారు. ఎందుకు? మనం బాగుపడడం వాళ్ళకి ఇష్టం ఉండదు. మీరు ఎక్కడైనా గమనించండి, మనం మంచిగా బ్రతుకుతున్నామంటే ఎవరికి నచ్చదు. అదే ఇష్టానుసారమైన జీవితం జీవించి చూడండి, ఎవడు పట్టించుకోడు. మంచిగా బ్రతకడం ఈ లోకంలో ఎవడికి నచ్చదండి. మంచి మాటలు చెప్పు, ఎవడు వినడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు అంటున్నాడు, మార్చుకుంటే నీ జీవితం బాగుపడుతుంది. మార్చబడాలి. ఈ లోకంలో పుట్టి పెరిగి అలా చచ్చిపోతే ఈ యొక్క శరీరానికి, జీవితానికి ఎంత మాత్రం అర్థం ఉండదు. చనిపోగానే వస్తారు, మంచైనా చెడైనా నలుగురు వచ్చి తీసుకెళ్ళి ఆ గోతి తీసి దాంట్లో పడేసి తొక్కేస్తారు కాళ్ళతో. ఏమైనా రెస్పెక్ట్ ఇస్తారా? చచ్చిపోయిన తర్వాత మనిషికి ఏమన్నా విలువ ఉంటుందా? అప్పటిదాకా గారు గారు అని పిలిచిన వాళ్ళు తీనుగా అని పిలుస్తారు, శవము అని పిలుస్తారు. ఎందుకంటే మనిషి ఈ గొంతులో ప్రాణం ఉన్నంతసేపే దీనికి విలువ. ఈ విలువని కాపాడుకోవాలంటే దేవుడు ఇచ్చిన కట్టడాల్ని అనుసరించాలి, దేవుడు చూపించిన మార్గాన్ని అనుసరించాలి. అనుసరించిన వాడి జీవితం మాత్రమే ఫలించబడుతుంది ప్రియులారా.
క్రైస్తవులమైన మనకి కూడా దేవుడు కొన్ని విషయాల్ని తెలియజేస్తా ఉన్నాడు. చూడండి, కొన్ని వరాలను ఇచ్చి ఉంటున్నాడు. క్రైస్తవ జీవితం కూడా ఏదో ప్రభుని నమ్ముకున్నామా, మందిరానికి వెళ్తున్నామా, వచ్చామా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అన్నట్టు కాకుండా దేవుడు మరి క్రిస్టియానిటీలో ఉన్న ప్రతి విశ్వాసి ఎడల కూడా ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు. ఈ జీవితం సార్థకం అవ్వాలంటే ఏం చేయాలో చూద్దాం. ఒక్కసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం తీసిన వారు చదవండి. నాకు కొంచెం నొప్పి ఉండడం వల్ల నేను తీయలేకపోతున్నాను. మొదట కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని బోధకులుగాను, అద్భుతములు చేయవారిగాను, కొందరిని ఉపకారములు చేయవారిగాను, కొందరిని ప్రభుత్వములు చేయవారిగాను, కొందరిని నానా భాషలో మాట్లాడేవారిగాను నియమించను. చూడండి, అక్కడ చదివినప్పుడు మనకి చక్కగా దేవుడు తను నియమించుకున్నటువంటి బిడ్డల్ని కొన్ని ఎవరికైతే ఏ తలాంతు ఇస్తే వాళ్ళు బాగుపడతారో ఆయనకు తెలుసు. ఎవరికి ఏ తలాంతు ఇస్తే దాన్ని రెండింతలు చేస్తారో ఆయనకు తెలుసు. కాబట్టి ఆ తలాంతు ఇస్తాడు దేవుడు. అయితే దాన్ని అలాగే కప్పిపెట్టేసి ఆయన వచ్చిన రోజు మళ్ళా మనం నువ్వు ఇచ్చావు నేను కప్పిపెట్టానని చూపిస్తే ఈ జీవితానికి ఏమైనా అర్థం ఉంటుందా? ఈ జీవితం చాలామంది దాన్ని సీరియస్గా తీసుకోలేకపోతున్నారు. దేవుడు మనకు అప్పగించిన పనిని 100% ఫుల్ఫిల్ చేసినప్పుడే పరలోకంలో బహుమానం ఉంటుంది. అందుకే నేను ముందుగానే చెప్పాను, నక్షత్రములకు ఒక మహిమ, చంద్రుడికి ఒక మహిమ, సూర్యుడికి ఒక మహిమ ఎందుకు ఇచ్చాడో తెలుసా? అవి పనిచేసే విధానాన్ని బట్టి దాని క్రమము చొప్పున దానికి మహిమనిచ్చాడు. దేవుడు మన జీవితంలో కూడా మనము చేసే కష్టాన్ని బట్టి, మనము చేయగలిగిన కెపాసిటీని బట్టి మనకు కొన్ని తలాంతులు ఇచ్చాడు. ఆ తలాంతుల్ని మనం రెట్టింపు చేయగలిగే వారంగా ఉంటే ఆయన మన ఎడల సంతోషపడతాడు. లేకుంటే దాన్ని అలాగే కప్పిపెట్టి ఏదైతే అదాయే నా జీవితం గడిచిపోతుంది, పొద్దున్న లేస్తున్నా, తింటున్నా, నా ఉద్యోగం చొప్పున నా ఉద్యోగం చేసుకుంటున్నా, వ్యవసాయం చొప్పున వ్యవసాయం చేసుకుంటున్నా, ఏదో అలా బ్రతికేస్తున్నా అనుకుంటే ఈ జీవితానికి ఏమైనా అర్థం ఉంటుందా? చాలామంది కుటుంబాల్లో కూడా ఒక విషయం చెప్తాను. ఈరోజు కుటుంబాలు ఎలా ఉన్నాయంటే, సెల్ ఫోన్ వచ్చిన తర్వాత పిల్లల్ని కన్న తల్లులు పిల్లల్ని వదిలేస్తూ ఉన్నారు. ఎందుకు? వారి యొక్క మైండ్ సెట్ అంతా ఫోన్ మీద పెడుతున్నారు. వారి యొక్క కాన్సన్ట్రేట్ అంతా ఫోన్ల మీద. ఆ ఒక్క 5 నిమిషాల ఆనందం కోసం ఆ ఫోన్ మీద పెట్టి పిల్లల యొక్క కెరీర్ని వదిలేస్తూ ఉన్నారు. వారు ఏం చేస్తున్నారు? మా అమ్మ నాన్న నన్ను పట్టించుకోవట్లా, మా అమ్మ నాన్న నా మీద ప్రేమ చూపించట్లా, మా అమ్మ నాన్న నా గోరు ముద్దలు తినిపించట్లా, మా అమ్మ నాన్న నన్ను పట్టించుకోవట్లేదని వాడు ఏం చేస్తాడో తెలుసా? వాడి సొంత మార్గాన్ని ఎన్నుకుంటాడు. అంతా బాగానే నడుస్తూ ఉంటుంది జీవితం. ఎందుకంటే కష్టపోవడానికి సత్తువ ఉంటుంది, సంపాదిస్తాము, తింటాము, మరి యొక్క జీవితం సాగుతూ ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత ఏమవుతుందో తెలుసా? మరి ఆ పిల్లలు వారికి నచ్చిన మార్గంలో వెళ్ళిపోయి వారి జీవితాన్ని కూడా నాశనం చేసుకోవడం ప్రారంభించిన తర్వాత తల్లిదండ్రుల కళ్ళు తెరవబడతాయి. అయ్యో వీడు ఇలా చెడిపోతున్నాడేంటి, అయ్యో నా కూతురు ఇలా చెడిపోతుంది ఏంటి అని రొమ్ము కొట్టుకొని, అయ్యా నాయన అది తప్పురా, ఇది మంచిరా, ఇలా ఉండరా అని చెప్తే వాడు ఏమంటాడో తెలుసా? నువ్వు నాకు చెప్పేదేంటి, నీ మాట నేనేదేంటి నాకు తెలియదా అనేసి తల్లిదండ్రుల మీదకి రివర్స్ అయ్యే పిల్లలు ఈ రోజుల్లో ఎంతో మంది ఉన్నారు. ఎందుకో తెలుసా? బాలుడు నడవవలసిన మార్గంలో వానికి నేర్పించకుండా వాడిని వదిలేస్తే మరి ఏదో ఒక రోజు వాడు మన కళ్ళలో ముళ్ళుగా మార్చబడతారు. జాగ్రత్త. ఈరోజు ఫ్యామిలీని కట్టుకుంటున్న ఏ ఒక్కరైనా ఈ మాటలు విన్నట్టయితే నీ జీవితంలో దేవుడు నియమించిన కట్టడలకు తావివ్వకుండా నీకు నచ్చిన విధంగా జీవిస్తూ మరి కుటుంబాన్ని పట్టించుకోలేక ఎంతో మంది భర్తలు కుటుంబాన్ని పట్టించుకోలేక అలా గాలికి వదిలేస్తా ఉన్నారు. ఒకానొక దినంలో చాలా కృంగిపోయి చాలా బాధపడాల్సినటువంటి సమయాలు వస్తాయి ప్రియులారా.
అందుకే దేవుడు అంటా ఉన్నాడు, ఇదిగో మీకు చక్కని మార్గాన్ని చూపిస్తున్నాను, ఈ మార్గమును నడిచిన వాడు ఎన్నటికి తొలగిపోడు, ఈ వాక్యాన్ని చదివిన వాడు ఎల్లప్పుడూ నిలబడతాడని దేవుడు ప్రతి మనిషి కోసము ఆయన ఒక ప్రేమ లేఖైనటువంటి బైబిల్ని ఇచ్చాడండి ఈ లోకంలో. ఎవరైతే బైబిల్ చదువుతారో, ఎవరైతే దాంట్లో ఉన్నటువంటి వాక్యాన్ని పాటిస్తారో వారి జీవితం అద్భుతంగా మార్చబడుతుంది అనడానికి ఉదాహరణ నేనే. నాలాంటి అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు అనేకులు ఇక్కడ ఉన్నారు చాలా మంది. వారి జీవితంలో ఒకప్పుడు నచ్చిన మార్గాన్ని ఎంచుకొని వెళ్ళిపోయి, మరి ఇది తప్పు, ఎవరో ఒకరు నాకు చెప్పినట్టుగా వారికి చెప్పి ఇది తప్పు, ఇది మంచి మార్గము, దీనిలో నడిస్తే నీవు పడిపోయినను తిరిగి లేచి ముందుకు నడవగలుగుతావని చెప్పినప్పుడు నేను ఆ దేవుని యొక్క మాటల్ని నమ్మి ఆయన యొక్క ప్రేమ లేఖైనటువంటి బైబిల్ని చదివినప్పుడు నాలో ఉన్నటువంటి పాపం ఏంటో నాకు తెలియపరచబడింది. ఈ లోకంలో అనేకులు అనుకుంటారు మేము చేసేదంతా కరెక్టే అనేసి. పనికి మాలిన డాక్టర్స్ కొంతమంది ఈ మధ్యలో ఏం చెప్తున్నారు తెలుసా? ఆల్కహాల్ తాగితే ఆరోగ్యానికి మంచిదని చెప్తున్నారు. పనికి మాలిన సన్నాసులు దాన్ని స్టేటస్లు పెట్టుకుంటారు. ఎందుకు? వాడికి అనుకూలంగా ఉంది కాబట్టి. అది తప్పురా అని చెప్తే వాడి కోపం వచ్చేసిద్ది. ఎందుకు? అది మరి ఆ వ్యసనం నుంచి తప్పించబడుతుందిగా. ఈరోజు క్రైస్తవులైన మనకు ఎందుకు ఈ ప్రయాస? రోడ్ అంతా తిరుగుతూ చెప్పాల్సిన అవసరం ఏముంది? దేవుడు మరి ఇచ్చిన ఈ జీవితాన్ని మనం సార్థకం చేసుకున్నట్టుగానే అనేకులు సార్థకం చేసుకోవాలని, అనేకులు మరి ఆ పాపం నుంచి విడుదల పొందాలని, అనేకులు వారి కుటుంబాన్ని కట్టుకోవాలని, అనేకులు జీవితము భవిష్యత్తు బాగుపడాలని ఈరోజు అనేకులంగా చేరి రోడ్ల మీద తిరిగి అన్న, అక్క, చెల్లి మీరు బాగుపడాలంటే ఈ విధంగా నడవండి. ఇదేమన్నా మతమా? నేనంటాను, నీకు నచ్చిన మతాన్ని ఫాలో అయిపో, కానీ మార్గాన్ని మాత్రము యేసుక్రీస్తును ఎంచుకో. దేవుడు నీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తాడు. ఇంకొక మాట చదువుకొని దేవుని సన్నిధిలో ముందుకు సాగుదాం. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. తీసిన వారు చదవండి. కొలస్సీలకు రాసిన ఒకరు గట్టిగా చదవండి. ప్రభువు వలన స్వాస్యమును ప్రతిఫలముగా ఎరుగుదురు గనుక మనం చేసే ప్రతి పని కూడా మనుష్యుల కోసం చేయకూడదంట. ఈరోజు అనేకులు దేవుని నమ్ముకున్న బిడ్డలైనను బయట వారైనను ఎందుకోసం చేస్తున్నారో తెలుసా? మనుష్యుల మెప్పు కోసం. అది తప్పైనా నాకు మెప్పు కలుగుతుందని చేస్తూ ఉంటారు. జాగ్రత్త. మనము 4 గోడల మధ్యలో ఎవరికి తెలియకుండా తలుపేసుకొని చేసినా కూడా అది ఒక రోజు మిద్దెల మీద ప్రకటించబడుతుందంట. జాగ్రత్త. మనం నడిచే నడవడిక, మనం జీవించే జీవన విధానము దేవుడు చూస్తున్నాడు మనల్ని స్పృహ కలిగి జీవించాలంట. అది ఎవరైనానో సరే అలా జీవించినప్పుడు దేవుడు నిన్ను అద్భుతంగా మారుస్తాడు. నీ కుటుంబాన్ని కూడా అద్భుతంగా మార్చగలగడానికి ఆయన సామర్థ్యం కలిగిన దేవుడు. ఎవడి కోసమో బ్రతకాల్సిన పని లేదు బ్రదర్ ఈ లోకంలో. ఎవడి కోసమో నువ్వు జీవించాల్సిన అవసరం అంతకంటే లేదు. నీ కోసం నీవు జీవించడం నేర్చుకో. ఈ రోజుల్లో అనేకుల కోసం బ్రతుకుతా ఉన్నారు. ఎవడి కోసమో బ్రతకాల్సిన అవసరం కాదు, కానీ దేవుడు స్వాతంత్రం ఇస్తాడు ఆయన యుద్ధకు వస్తే. ఎవడి కింద బ్రతకాల్సిన పని లేదు నీకు. ఆయన చూపించే మార్గంలో బ్రతికితే నీ జీవితం, నీ కుటుంబం అద్భుతంగా మార్చబడుతుంది. ఎందుకో తెలుసా? ఆయన మార్గములు అంత సుందరమైనవిగా ఉంటాయి. ఈ మాటలు నీకు ఎక్కడికి వెళ్ళినా ఎవడు చెప్పడు. మంచి మాటలు రుచించకపోవచ్చు, కానీ అవే జీవితానికి పునాదులుగా ఉంటాయి. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నేను చిన్నప్పుడు మ్యాథ్స్ క్లాసు, హిందీ క్లాస్ అంటే ఖచ్చితంగా డుమ్మా కొట్టేవాడిని స్కూల్లో. మా పక్కనే, నేను ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నాను, మా పక్కన పెద్ద అడవి ఉండేది. హిందీ టీచర్ వస్తుందనగానే 1 అవర్ 40 మినిట్స్ జంప్ అక్కడి నుంచి. మ్యాథ్స్ సార్ వస్తున్నాడు అనగానే జంపు. ఎందుకు? అది అంటే నాకు భయం కలుగుతుంది. కానీ అదేంటి?
ఒకానొక రోజు ఈ జీవితాన్ని బాగుపరచడానికి ఉపయోగపడుతుందని ఆ టైంలో తెలియదు. నాకు 10th హిందీ మార్కులు ఎన్ని వచ్చాయి తెలుసా? 38 వచ్చాయి. ఎందుకు? నేను ఆ రోజు రుమ్మ కొట్టాను కాబట్టి. ఒకవేళ మంచి మార్కులు వచ్చి ఉంటే 590 వచ్చేది, ఇంకా భవిష్యత్తు బాగుండేదేమో. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. మంచి మాటలు చెప్పినప్పుడు దాన్ని చెవిన పెట్టుకొని హృదయంలో ఆచరించినట్టయితే జీవితము అద్భుతంగా మార్చబడుతుంది. ప్రియులారా, చెప్పేవారు కరువైతారు రానున్న రోజుల్లో. ఎవడెటు పోతే నాకేంటి, చెడిపోతే నవ్వేవారు ఎక్కువైతారు ఈ లోకంలో. ఎవరి మాటలు పట్టించుకోకు. నీ జీవితము నీదే. అయ్యో ఎవరేమనుకుంటారో, మరి ఎవరేం ఆలోచిస్తారో, ఎవరేం నన్ను మాట్లాడతారో అని నువ్వు ఆలోచిస్తే ఎవరికి నష్టం? నీకే నష్టం. ఎవరేమనుకున్నా సరే, ఏది ఏమైనా సరే అని ఈ జీవితాన్ని కట్టుకోవడానికి ముందుకొస్తే ఆ జీవితం అద్భుతంగా మార్చబడుతుంది. నన్ను ఒకనొక సమయంలో ఏమన్నారో తెలుసా? అరే నీకు దేవుళ్ళు కరువయ్యారని వెళ్తున్నావా అనేసి. మాకు కులం ఉండేది, కుల సంఘం. కుల సంఘంలో నుంచి తీసేశారు. మీరు మా కులానికి రావడానికి వీల్లేదన్న. ఏరా ఏమైంది? నేను మంచిగా బ్రతుకుదాం అనుకున్నా, దీంట్లో తప్పే ఉంది. నేను మరి తప్పు చేయొద్దు అనుకుంటున్నా, తాగుడు ఉండకూడదు అనుకుంటున్నా నా జీవితంలో, మేమందరం చక్కగా బ్రతుకుదాం అనుకుంటున్నాను, నేను చేసిన తప్పేంటరా నాయన అంటే వాళ్ళు అంటారు, నీకు దేవుళ్ళు కరువయ్యారని క్రైస్తవంలోకి వెళ్ళావా అన్న. నాకు దేవుళ్ళు కరువు అవ్వలేదు. నేను క్రైస్తవంలోకి కాదు వెళ్ళింది, నేను ఒక మంచి మార్గాన్ని అనుసరిస్తున్నారా, ఇది మతము అసలే కానే కాదు అనేసి నేను చెప్పి ముందుకొచ్చాను. మతము మనిషిని పెట్టరేగిస్తుందండి, మాటలు విననీయదు, మంచిగా మారనివ్వదు. ఎందుకంటే మతానికి మత్తుంటది. మతం మత్తులో బ్రతికిన ఎవడైనను, క్రైస్తవుడైనను, హిందూ అయినను, ముస్లిం అయినను, మతం అనే మత్తులో బ్రతికితే మనిషి మనుగడ సాధించలేడు. మార్గంలో బ్రతకాలి. చచ్చిపోయిన రోజు చచ్చారా ఎదవ, 2 రోజులుండి భూమికి బరువుగా ఇబ్బంది పెట్టారా బాబా అనాలా, అయ్యో ఇంకో 4 రోజులు బ్రతికితే బాగుండేది, మంచివాడు అనాలా అనేది ఈ రాత్రికాల సమయంలో నువ్వు డిసైడ్ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ప్రియులారా. ఇంకొక మాట, మనము ఈ యొక్క జీవన ప్రయాణంలో మన తరువాత జనరేషన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా ఆలోచించుకోవాలి. మనం ఏ విధంగా బ్రతికినా పర్లేదు అనుకుంటే నీ తరువాత పిల్లలు కూడా అదే విధంగా బ్రతుకుతారు. అలా కాకుండా ఉండాలంటే ఒక మాట ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 3వ వచనం నుంచి చదవండి, ముగిస్తాను. కాబట్టి ఇశ్రాయేలు, నీ పితృ దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవేశించే దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. చూడండి, 3వ వచనం 4వ వచనం చదివినప్పుడు ఆయన ఒక మాట అంటా ఉన్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, కానీ నువ్వు చేయాల్సింది ఒకటే, నీ యొక్క పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో ఆయనను ప్రేమించాలి, ఆయన విధించిన కట్టడలను అనుసరించాలి అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం నేను చెప్తాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఇది లేకనే కదా ప్రపంచంలో అనేకులు చచ్చిపోయేది, కొట్టుకునేది. దేవుడు ఏమని చెప్తున్నాడు? మంచి మార్గం అని నేను ఎందుకు చెప్పానో తెలుసా? ఆయన నియమించిన కట్టడలు ఏంటో తెలుసా? ఏమిలా చాలా సులువు పాటిస్తే, కానీ చాలా కష్టం కూడా. ఏమంటున్నాడు?
క్షమాగుణము కలిగి, చదవండి, క్రీస్తు మిమ్మల్ని క్షమించిన ప్రకారము క్రీస్తు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. మీరును ఒకరినొకరు క్షమించుడి. దానికి ముందు వచనం, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు, చాలండి, దయ కలిగి కరుణ కలిగి జీవించమంటున్నాడు. ఇవి ఇబ్బందికరమైనవేనా? ఏమన్నాడు? దయగలిగి జీవించండి, కరుణా హృదయులై జీవించండి, మిమ్మల్ని నేను దీవిస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీ కుటుంబాన్ని బాగు చేస్తాను, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ద్వితీయోపదేశ కాండంలో దేవుడు చెప్తున్నాడు. ఏం చేయమంటున్నాడు? దయగలిగి బ్రతుకుమంటున్నాడు, కరుణా హృదయం కలిగి బ్రతుకుమంటున్నాడు. కానీ అది చాలా కష్టమైనది. మనిషికి తగ్గించుకొని జీవించడం చేతగాంది. జంతువులకి చాలా ఈజీ, అవి తగ్గించుకొని జీవిస్తున్నాయి. కానీ వాటిని ఏలమని చెప్పిన మనిషి మాత్రం తగ్గించుకోవడానికి ఇష్టపడట్లా. పొద్దున లేస్తే పక్కవాడి మీద ఏడవందే పూట గడవదంట మనిషికి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు విషము కలిగి జీవిస్తున్న ఏకైక జీవేంటో తెలుసా? మనిషి. అది ఎరిగి దయాహృదయము కలిగి కరుణాహృదయములు కలిగి ఎవడైతే జీవిస్తాడో వాడి కుటుంబము కూడా బాగుపడుతుందంట. ఇంకో మాట, చాలామంది దేవుని యొక్క మాటలు వినడానికి ఇష్టపడరు. వింటే ఏమవుద్దో చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 2వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి ప్రాప్తించు. ఎంత చక్కని మాటలండి. ఏమంటున్నాడు ఆయన? ఏమన్నా కష్టపడమంటున్నా? పొద్దున్న దాకా ఆయన కోసం ఏమన్నా శ్రమ పడమంటున్నాడా? కానీ కాదు. ఈ మాటలు ఏ మాటలు? అరే దయగలిగి జీవించరా నాయన, పక్కవాడి మీద ఎడవకరా బాబు, నీ జీవితం నువ్వు కట్టుకో, మద్యపానం మానేసుకో, నీ ఇంటి వారి పైన శ్రద్ధ కలిగి ఉండు, నీ పిల్లల పైన శ్రద్ధ కలిగి ఉండు, నీ కుటుంబం పైన మరి ఈ ప్రియారిటీ పెట్టుకొని జీవించంటే అవి ఏమవుతున్నాయి? వినడానికి ఇష్టపడట్లా మానవుడు. వింటే ఏమవుద్దంటే తెలుసా? మళ్ళొకసారి చదవండి అన్న. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నువ్వు పట్టణంలో దీవించబడదువు, పొలములో దీవించబడదువు, నీ గర్భఫలమును, నీ భూఫలము, నీ పశువుల మందలను, నీ దుప్పిటి ఎద్దులను, నీ గొర్రె మేకల మందలను దీవించు. ఎంత చక్కని మాటలు సెలవిస్తా ఉన్నాడు. మార్చుకోని జీవితాన్ని నేను నిన్ను దీవిస్తానని దేవుడు చెప్తున్నాడు. ఏం మార్చుకోవాలా? ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా. అదంతా మార్చుకొని మంచి మార్గంలో నడిస్తే పాడైపోయినటువంటి జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడంట? మరలా కట్టి పట్టణంలోను పొలములోను నీ యొక్క ప్రతి విషయంలోనూ దీవించబడతావంట. ఈరోజు అనేకులు ఇబ్బంది పడేది దేని వలనో తెలుసా? వారి కుటుంబంలో భర్త సరిగా ఉంటే భార్య సరిగా ఉండట్ల, భార్య సరిగా ఉంటే భర్త సరిగా ఉండట్ల, ఇద్దరు బాగుంటే పిల్లలు బాగుండట్ల, పిల్లలు బాగుంటే తల్లిదండ్రులు బాగుండట్ల. ఎందుకో తెలుసా? వీరెవరి మాట వినట్లా? దేవుని మాట వినట్లేదంట. దేవుని మాటలు ఏంటి? బైబిల్ గ్రంథము. ఈ బైబిల్ గ్రంథం ఎప్పుడైనా చదివితే దాంట్లో దేవుడు ఏం చెప్పాడని తెలుస్తుంది. ఎప్పుడైనా మనం బైబిల్ ఇస్తే తీసుకోవడానికి ఎందుకు ఇష్టపడరో తెలుసా? వారు బాగుపడము ఈ లోకంలో ఉన్న అపవాదికి ఇష్టం లేదు. ఒకవేళ అలా మీ దగ్గరికి బైబిల్ కానీ ఏదైనా మంచి మాటలు వచ్చినప్పుడు తీసుకొని స్వీకరించండి. దాంట్లో ఉన్నటువంటి మంచిని అనుసరిస్తే ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడంట. జస్ట్ వినమంటున్నాడు ఆయన మాటల్ని. వింటే చాలు జీవితం బాగుపడుతుంది. అంత మాత్రమే కాదు ప్రియులారా, 2 పేతురు 3వ అధ్యాయం 8వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము
ఉమ్. ఒక సంగతి మరిచిపోకుడి. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా ఏమనగా ప్రభు దృష్టికి ప్రభు దృష్టికి ఒక దినము ఒక దినము 1000 సంవత్సరముల 1000 సంవత్సరముల వలెను, వలన 1000 సంవత్సరములు 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉమ్, ఉన్నవి. ఒక దినం వలన ఉన్నది. కొందరు కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు. ఆలస్యము చేయవాడు. చాలండి. ఇక్కడ దేవుని యొక్క మాటలు వెలువడినప్పుడే, దేవుడు పిలిచినప్పుడే వచ్చినట్టయితే దేవుని యందు, దేవుని యొక్క జీవితంలో ఆయన నిన్ను ఎంతగా బాగుపరచాలో అంతగా బాగుపరుస్తాడు. ఈ యొక్క మనిషి శరీరం కానీ, ఆత్మ కానీ, జీవం కానీ ఒక మిషన్ని పోలి ఉంటుంది. మెషిన్ అది మెకానిక్కి తెలుసు ఏది ఎక్కడ కనెక్ట్ చేస్తే బాగుపడుతుంది అనేది. పాడైపోయిన జీవితాన్ని కూడా బాగు చేయడము దేవుడికి తెలుసు. కాబట్టి ఆయన బాగు చేసేవాడని ఎరగాలి ఫస్ట్ నువ్వు. ఆయన మాత్రమే నన్ను కడతాడు, ఆయన మాత్రమే బాగు చేస్తాడు. ఎక్కడికి వెళ్ళినా వ్యర్థమని తెలుసుకుంటే ఆయన నిన్ను బాగు చేస్తాడు. నేను తెలుసుకున్న ఒకానొక సమయంలో చాలాసార్లు మెకానిక్ దగ్గరికి వెళ్ళి బాగు చేస్తాడేమో అని చాలా ప్రయత్నాలు చేశా, విశ్వ ప్రయత్నాలు చేశాం, కానీ బాగుపడలా. ఈ మిషన్ ఇంకా రిపేర్ వస్తూనే ఉన్నటువంటి సమయంలో నాకొకరు మెకానిక్ గురించి చెప్పారు. ఆయన సర్వ సృష్టిని రిపేర్ చేయగలిగినటువంటి మెకానిక్ అని చెప్పారు. ఆయన యుద్ధకు వచ్చినప్పుడు జీవితము ఒక సుందరంగా, ఆయనకు నచ్చిన విధంగా, మనము సంతోషంగా జీవించే విధంగా ఆయన మార్చినాడు. కాబట్టి ఈరోజు నేను అనుకుంటాను, ప్రభువా నేనే పాటి వాడని, నీవు నన్ను మరి నా గురించి ఆలోచించడానికి నేను కొంచెమైనా యోగ్యుడని కాదు, అలాంటి నన్ను దేవుడు ప్రేమించాడు. ప్రియులారా, చివరికి ఒక మాట చదువుకొని ఆ ప్రేమను తిరస్కరిస్తే ఏమైందో కూడా తెలుసుకొని ముందుకు సాగుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి ప్రతి అతిక్రమమును అవిధేయతయు అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. దేని నుంచి తప్పించుకోవడం? దేని నుంచి తప్పించుకోవడం? ఎలాగూ తప్పించుకుంటామంటే, ఒకానొక రోజు ప్రభు మరలా రాబోతున్నాడు భూమి మీదకి. ఆయన తన యొక్క జీవ గ్రంథాన్ని, తన యొక్క మాటల్ని, తన యొక్క ప్రేమని బైబిల్ గ్రంథంలో నిక్షిప్తం చేసి పెట్టాడు. ఎవరైతే వాటిని అనుసరించి నడుస్తారో వారి కోసం మరలా రాబోతున్నాడు. ఎవరైతే దాన్ని తిరస్కరించి మంచి జీవితం జీవించరో, మంచి జీవితం జీవించకుండా పుట్టామా, పెరిగామా, తిన్నామా, చచ్చిపోయామా, ఈ జీవితంతో నాకు సంబంధంలా, నా కుటుంబంతో నాకు సంబంధంలా, ఏది ఏమైతే లేని 4 రోజులు బ్రతికి చచ్చిపోతా అనుకున్న వాడికి నిత్య తీర్పు ఉంటుందంట. భయంకరమైన రోజు ఉంటుందంట. ఒకవేళ ఆయన మాటల్ని తిరస్కరిస్తే, ఆయన మాటల్ని త్రోసివేస్తే, నాకెందుకులే, నాకు ఇంకా చాలా టైం ఉంది, చాలా ఏజ్ ఉంది, నాకు ఇప్పుడే మారమంటే ఎలా మారుతాను, ఈవెన్ క్రైస్తవులు అయినను మారమంటే మారకుంటే ఒకానొక రోజు తీర్పు తీర్చబడుతుంది. ఆ తీర్పులో నువ్వు ఎలాగూ తప్పించుకుంటావు? తప్పించుకోవడా అసాధ్యం. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రభువునితో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఆయన ఆకాశ నక్షత్రములను పోలినట్లుగా ఆయన మనల్ని బుద్ధి తెచ్చుకొని నడుచుకోమన్నాడు. ఈ రాత్రికాల సమయంలో బుద్ధి లేని వారెవరైనా ఉన్నట్టయితే వారికి ఈ మాటలు, సమయం ఉన్నప్పుడే, ఆయన మాటలు వినబడినప్పుడే దాన్ని గ్రహించి జీవితం మార్చుకోవాలి. ఒకవేళ త్రోసి వేస్తే ఎలాగూ తప్పించుకుంటావు. నీవు ఎవరైనాను సరే, డబ్బు, ఆయనకి సర్వాన్ని సృష్టించిన దేవుడికి మనం అసలు నథింగ్. తీర్పు తీర్చే విషయంలో ఎవడు ఏంటని చూడడు. పలానా కులపోడా, పలానా డబ్బున్నోడా, పలానా వ్యక్తి అని అస్సలు ఆలోచించడు. ఆయన ఎప్పుడు ఆలోచిస్తాడో తెలుసా? అయ్యో అని ఇప్పుడే అయ్యో అనగలుగుతాడు. కానీ మన సమయం అయిపోయిన తర్వాత నీవెవ్వరు అయినను సరే
ఆయన చెప్పిన మాటలు నీ యొద్దకు వచ్చినప్పుడు తీసుకొని జీవితాన్ని మార్చుకుంటే ఆ జీవితం బాగుపరచబడుతుంది. ఆ జీవితంలో శాంతి, సమాధానము, నెమ్మది వర్ధిల్లుతుంది. ఒకవేళ నాకు అదంతా వద్దన్న నా ఇష్టం, నేను నచ్చినట్టుగా బ్రతుకుతా అంటే అది నీ కర్మ. అన్నిలు అంటారుగా కర్మ అని. కర్మ అంటే ఏంటో తెలుసా? చెప్పినప్పుడు వినకపోవడమే, దాని తర్వాత వచ్చే ఫలితమే కర్మ. అది కర్మకే వదిలేస్తాడు. దేవుడు ఏం చేశాడు? చెప్పాడు, ఫ్రీడమ్ ఇచ్చాడు. అరే బాబు, 2 మార్గాలు ఉన్నాయి, ఈ 2 మార్గాల్లో నీకు నచ్చిన మార్గాన్ని నడువు, కానీ నేను ఒక ఆప్షన్ ఇస్తాను నీకు. ఈ మార్గంలో నడిస్తే ఇలా ఉంటుంది, ఈ 2వ మార్గంలో నడిస్తే ఇలా ఉంటుంది. మొదటి మార్గంలో శాంతి, సమాధానము, నెమ్మది, ఆశీర్వాదాలు ఉంటాయి. 2వ మార్గంలో కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, మరి నిత్య నరకము, పళ్ళు కొరుకుట, ఏడుపు, దుఃఖము, ప్రయాస, ఇవన్నీ ఉంటాయి. నీకు నచ్చిన మార్గాన్ని ఎంచుకోమన్నాడు. కానీ ఒక విషయం చెప్పాడు, టర్మ్స్ అండ్ కండిషన్స్. మనం తీసుకున్న దానికి ప్రతిదానికి షరతులు వర్తిస్తాయి. ఏంటో తెలుసా? ఈ మొదటి మార్గంలో ప్రయాణిస్తున్న టైంలో కొన్ని పాటించవలసి ఉన్నది. ఏంటో తెలుసా? దేవుని యొక్క మాటలు వినాలంట. విని వాటి చొప్పున నడుచు వాడికి మాత్రమే మరి ఆ చివరి డెస్టినేషన్కు వెళ్ళడానికి అర్హత సాధిస్తాడు. కాబట్టి రాత్రికాల సమయంలో ఈ మాటలు వింటున్న నీవెవరైనా సరే ఆయనను అంగీకరిస్తే నీ భవిష్యత్తు, నీ జీవితం మార్చబడుతుంది. నీవు దేవుణ్ణి ఒకవేళ నమ్ముకొని కూడా నిర్లక్ష్యము చేస్తూ నీ జీవితాన్ని అలా వ్యర్థము చేసుకుంటూ మరి ఆయన ఇచ్చిన తలంతులను ఎంత మాత్రం ఉపయోగించుకోకుండా మరి ఈ జీవితం ఏది నడుస్తుందిలే, రోజు గడుస్తుందిలే, బ్రతుకుతున్నాం, తిన్నామా, పన్నామా, తెల్లారిందా, ఈ జీవితం ఇలా నడిచిపోతుంది అనుకుంటే నీ ఇష్టం. ఒకరోజు తలాంతులు అడుగుతాడు, నేను నీకు ఇచ్చిన తలాంత ఏం చేసావని. ఒకవేళ దాన్ని డబుల్ చేయకపోతే నిన్ను ఆయన ఏం చేస్తాడంట? త్రోసి వేస్తాడని రాయబడింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆయన 2000 సంవత్సరాల క్రితము తనను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని దాసుని రూపం మనుష్యుడిగా ఈ లోకానికి వచ్చి ఆ కలవరి శిలువలో తన యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని అర్పించి చనిపోయి 3వ దినాన లేచి ఎవరైతే ఆయనను అంగీకరించరో వారందరికీ, అనగా తన ప్రియ కుమారుని యందు విశ్వాసం ఉంచిన వారికి పరలోక రాజ్యంలో యుగయుగాలు నిత్యము సంతోషంతో జీవించే భాగ్యాన్ని అనుగ్రహించున్నాడు. కాబట్టి ఒకవేళ ఆయన యుద్ధకు రావాలని ఇష్టపడితే, ఆయన మాటలు వినాలని ఇష్టపడితే, మరి పెనమకూరు గ్రామంలోనే జెడ్పీహెచ్ఎస్ స్కూల్ వెనకాల ప్రతి ఆదివారము మందిరంలో మంచి మాటలు, దేవుని యొక్క మాటలు బోధిస్తారు. నీకు ఆశ కలిగి ఉంటే, నేను మంచిగా మారాలి, నా కుటుంబం మారాలి, మేము దేవుని యొక్క మార్గంలో నడవాలనుకుంటే మీరు వచ్చినట్టయితే మీకు దేవుని యొక్క మాటలు ఇంకనూ ఎక్కువ ఆయన ప్రేమను తెలియజేస్తారు. ఆ ప్రేమలో మన జీవితము, దానికి ఒక అర్థము, దానికి ఒక సార్థకం అనేది మనం తెలుసుకోగలుగుతాం. ముందు చెప్పాను కదా, జీవితం ఎందుకు విలువైందంటే ఆయన మన ఎడల చూపిస్తున్నటువంటి ప్రేమ అలాంటిది. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రభు యొక్క మాటలు దీవించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. దేవుని మాటలు రాత్రికాల సమయంలో ప్రభు తన స్వరాన్ని మరోసారి వినిపించాడు. కాబట్టి ఆ విషయమై మనం శ్రద్ధ తీసుకొని ఏ మార్గంలో నడవాలో మన ముందు ఒక చక్కటి మార్గాన్ని ఉంచాడు. ఆ మార్గంలో మనం నడిస్తే దేవుని కలుసుకుంటాం, ఉగ్రత నుండి తప్పించబడతాం, దేవుడిచ్చే ప్రతి దీవెన మనం పొందుతాం. ఒకవేళ నువ్వు క్రైస్తవుడవైనా క్రైస్తవేతరుడవైనా ఈ రాత్రి ఎన్నో సంగతులు నీకోసమే ఈ శబ్దయంత్రం ద్వారా దేవుడు వినిపించాడు. కాబట్టి మా ప్రియమైనటువంటి అయ్యలారా, అమ్మలారా, ప్రభు యొక్క రాకడ బహు సమీపంగా ఉంది. రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. అందుకని సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. వాటి పరిస్థితి స్థానాన్ని బట్టి వాటికి ఆ మహిమ ఇవ్వబడింది. కాబట్టి భూలోకములో ఉన్న మనలను కూడా
దేవుడు మనలందరినీ యథార్థవంతులుగా పుట్టించాడు. అయితే మానవుడే వివిధమైన తంత్రములు కల్పించుకొని దేవునికి అవిధేయుడైపోయినా. కాబట్టి ఆ సంగతులు మనం విన్నాం. మరి దేవునికి లోబడదాం, మంచి మార్గాన్ని ఎంచుకుందాం. ఒకవేళ క్రైస్తవ మతము కాదు ఇది మార్గం. మార్గములోనికి రా, మతములోనికి రావద్దు. మతములోనికి రమ్మని మేము కూడా పిలవటం లేదు. మతము మత్తు లాంటిది. మతము మానవుణ్ణి పాడు చేస్తా ఉంది. కాబట్టి ఈ రాత్రి మరి దేవుని మాటకు లోబడదాం. బుద్ధిమంతులైతే ఆకాశమందుల జ్యోతుల వలె. ఒకవేళ దేవుడు మనకు బుద్ధి జ్ఞానం ఇచ్చాడు, కాబట్టి బుద్ధి కలిగి దేవుని మాటలు విని వాటి చొప్పున నడిస్తే నిత్య జీవములో యుగయుగములు ఉంటాం, ప్రభుత్వం ఉంటాం, ప్రభు దీవెన పొందుతాం. అలాంటి కృప, అలాంటి దీవెన నీకు కావాలంటే ఉన్న చోటే చిన్న ప్రార్థన చేసు. ప్రభా, నేను కూడా జన్మ పాపిని, కర్మ పాపిని, క్రియల పాపిని, నన్ను క్షమించండి. సత్యాన్ని ఎరగక ఇంతకాలము నష్టపోయినాను. నీ మాటలు విన్నాను, నాలో కార్యం జరిగించండి. నేను కూడా బుద్ధిమంతుడనై నీ మార్గంలో నడుచున్నట్లుగా నన్ను కూడా నీ ఇంటికి నడిపించండి. నన్ను కూడా పట్టుకొనండి. నన్ను, నా కుటుంబాన్ని కూడా దీవించు ప్రభు అని చిన్న ప్రార్థన చేసుకుంటే గొప్ప పరలోకం దొరుకుతుంది. ఆ పరలోకము నీ ఇంటిలో ఉంటుంది, నీవు ఆనందిస్తావు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగా. ప్రేమ లేదు మాత్రండి. ఈ రాత్రి దాసు స్టెఫన్ గారిని బట్టి, అక్కని బట్టి, రవి, దీప్తి పిల్లలు ఈ దీన కుటుంబాన్ని ఆధారం చేసుకొని సత్యవార్తను, ప్రేమ వార్తను, పరలోకపు వార్తను, మంచి వార్తను, మంచి సమాచారాన్ని అనేకులకు ఈ శబ్దయంత్రం ద్వారా వినిపించే ధన్యత మాకు ఇచ్చారు. వారికి కూడా మంచి మనసు ఇచ్చారు. ఎంత గొప్ప దేవుడు. ప్రభా, శబ్దయంత్రం ద్వారా మీ స్వరాన్ని వినిపించారు. ప్రభా, పదునైన మాటలు, జీవము కలిగిన మాటలు, మనిషికి అవసరమైన మాటలు ఈ రాత్రి మీరు అందించారు. కాబట్టి ఎవరైతే విన్నారో వారిలో నీ కార్యం జరిగించి మీ దాసుని కుటుంబాన్ని కూడా దీవించండి. వృద్ధాప్యులు ఉన్నారు, తల్లిదండ్రులను ఆస్వాదించండి. రవి, దీప్తి పిల్లలు వారిని కూడా దీవించండి. మీ దాసు ఉద్యోగ బాధ్యతల్లో ఇంతవరకు కాపాడుతూ వచ్చా వారి సంతానాన్ని మీరు దీవించండి. అనేకులంగా మేము చేరి వచ్చినాం, అందుని బట్టి నీ స్తోత్రాలు. మాలో కూడా నీ బలమైన కార్యములు జరిగించండి. మాకు తలాంతులు ఇచ్చారు, వాటిని దాచిపెట్టకుండా, నిర్లక్ష్యముగా ఉండకుండా ఒక దినాన మీ ఎదుట మేము నిలవలసిన వారమై ఉన్నాం. న్యాయపీఠం మీద జవాబు చెప్పవలసిన వారమై ఉంటున్నాం. ప్రతి ఒక్కరు నాయన జవాబుదారీతనము కలిగి ప్రభా, మరి తలాంతులను సంపాదించే వారంగా మమ్మల్ని కూడా సిద్ధపరచమని, కఠినంగా ఉండకుండా క్షమాహృదయము కలిగి లోబడి మనుషులను గనపరచకుండా నిన్ను గనపరచడం మాకు నేర్పించండి. మనుషులను చూసి మేము మోసపోకుండా ప్రభా, నిన్ను చూసి నిత్యత్వమునకు ఎక్కిపోనట్లుగా మమ్మల్ని సిద్ధపరచండి. ఎంత గొప్ప రక్షణ ప్రభా! నిర్లక్ష్యము చేయకుండా భయముతో, వణుకుతో మేమందరము జీవించలాగా మమ్మల్ని కూడా సిద్ధపరచమని, మహిమ మీరు పొందమని యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క నేను సావాసం సదాకాలం మనందరికీ ఈ కుటుంబాన్ని కూడా తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. మనందరికీ భోజనాలు మందిరం దగ్గరికి, మనం మందిరం దగ్గరికి వెళ్తే మనం అక్కడ భోజనం చేసుకుని వెళ్దాం. ఈ సామాన్లన్నీ తీసుకొని వెళ్దాం.